పరుగున రారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. పరుగున రారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. ఆనందముతో రారండి, ఆహ్లాదముతో రారండి, ఆనందముతో రారండి, ఆహ్లాదముతో రారండి. మేళతాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగున రారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. ఈ బలియాగము దేవుని యాగము, మానవ జాతికి మనుగడ మార్గము. ఈ బలియాగము దేవుని త్యాగము, మానవ జాతికి మనుగడ మార్గము. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది. భక్తి తోడ భయము తోడ పాల్గొని తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగున రారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభ సాయంత్రము. ఈనాటి దివ్యబలి పూజను సమర్పిస్తున్నటువంటిది హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మద్దెల పీటర్ ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన మద్దెల అరుళప్ప, మరియమ్మ, అన్నమేరీ, వరకల జోసఫ్, మద్దెల అరుణ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మద్దెల అనిల్, మేరీ, ఐరిన్, ధరన్, అఖిల, ఆరోన్ శామువేల్, టియానా గ్రేస్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం కట్రపాడు విచారణ గాలి జయన్న మరియు అరుణ కుమారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు రానున్న కాలంలో వీరిని, వీరి బిడ్డలను మరియు వీరి మనమ సంతానమును దీవించి ఆశీర్వదించాలని దివ్యకారుణ్యనాథుని పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ విన్నపాలతో మన యొక్క సొంత అవసరాలను, సొంత విన్నపాలను ఆ ప్రభువునకు సమర్పించుకొని భక్తి విశ్వాసంతో ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. ప్రభు, నీవు నాకు దవ్వుగా ఉండవలదు. నా బలమైన నీవు నన్నాదుకొనుటకు శీఘ్రమే రమ్ము. నా మట్టుకు నేనిప్పుడు పురుగుగాను గాని నరుడగను గాను ఎల్లరను నన్ను చిన్నచూపు చూచి ఎగతాళి చేయుచున్నారు.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు దేవునిచే మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తపస్కాల 5వ వారములో చివరి రోజున ధ్యానము చేస్తూ క్రీస్తుతో పాటు ప్రయాణము చేస్తూ ఉన్నాము. మరి రేపటి నుండి మనము పవిత్ర వారములోనికి అడుగు పెడుచు ఉండగా క్రీస్తుని ఈ 5 వారాలు ఏ విధంగా అనుసరించి ఉన్నాము, క్రీస్తు శ్రమలలో ఏ విధంగా పాల్గొన్నాము అని ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి సమయము ఈ యొక్క పవిత్ర దివ్య బలి పూజ. రేపటి నుండి మనం ప్రభువు శ్రమల వారములో ప్రవేశించబోతూ ఉన్నాం. నేటి పఠనాలు మనకు దేవుని వాగ్దానాన్ని మరియు యేసు ప్రభువు మన కోసం చేయబోయే త్యాగాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పట్టణంలో ఎజెకియేలు ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలను ఏకం చేస్తానని, వారికి శాంతిని ప్రసాదిస్తానని, దేవుడు తన ప్రజలను చెల్లాచెదరైనటువంటి వారిని తిరిగి ఒకటి చేస్తానని, ఒక కుటుంబముగా ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వారి మధ్య శాంతి నిబంధనను స్థాపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదే వాగ్దానము ఈనాటి 2వ పట్టణము అనగా సువిశేష పట్టణము ద్వారా చూస్తూ ఉన్నాము. భౌగోళిక వాగ్దానం అనేటువంటి మొదటి పట్టణము ద్వారా క్రీస్తు ప్రభువు ఆధ్యాత్మిక వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. అది యేసు మరణము ద్వారా లోకమంతా దేవుని బిడ్డలుగా ఏకం చేయబడతారని మనం చూస్తూ ఉన్నాం. ఈ పవిత్ర బలి పూజలో పాల్గొంటూ మన పాపాల కోసం మరణించినటువంటి క్రీస్తును ఏ విధంగా మనము అనుసరించి ఉన్నాము, ఏ విధంగా ప్రేరేపింపబడి ఉన్నది అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ తన రక్తం ద్వారా మన యొక్క పాపాలను కడిగి మనలను శుద్ధి చేసినటువంటి క్రీస్తును మన యొక్క జీవితంలోనికి ఏ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాము అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొందాం. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యమైన రీతిగా పాలు పంచుకోవటానికి మనము చేసినటువంటి తప్పిదములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, క్రీస్తులోనికి నూతన జన్మనొందిన వారిని అందరినీ ఎన్నిక ప్రజగాను రాచరికపు యాజకులుగాను రూపొందించితివి. కావున నీ ఆజ్ఞలను మక్కువతో పాటించు భక్తిని అనుగ్రహమును మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము. ఈ విధముగా నిత్య జీవనమునకు ఆహ్వానింపబడిన ప్రజలు విశ్వాసమునందు ఒకే మనస్సు గలవారై వారి క్రియల ద్వారా నీకు గౌరవ మహిమలను చేకూర్చినట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
వారిని ఒక జాతిగా ఐక్యం చేయుదును. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. ప్రభువైన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, ఆ జనులతో, యావే ప్రభువైన నా మాటలుగా ఇట్లు చెప్పుము. నేను ఇజ్రాయేలీయులను తాము చెల్లాచెదరైన జాతుల నుండి తిరిగి రప్పింతును. వారిని అనేకం చేసి వారిని నేలకు తోడుకొని వత్తును. వారి దేశమున ఇజ్రాయేలు కొండలపై వారిని ఒక జాతిగా ఐక్యము చేయుదును. ఒక రాజే వారిని పాలించును. వారు మరలా 2 జాతులుగా 2 రాజ్యములుగా చీలిపోరు. వారు మరలా రోతగొల్పు విగ్రహముల ద్వారా కానీ పాపకార్యముల ద్వారా కానీ మలినాత్ములు కారు. నేను వారి పాపముల నుండి ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడనగుదును. నా సేవకుడైన దావీదు వారిని పాలించును. ఒక రాజు వారి నేలను, వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటింతురు. నేను నా సేవకుడు యాకోబుకి ఇచ్చిన దేశమున వారు వసింతురు. అది వారి పితరుల వసించిన నేల. వారు వారి సంతతి తరతరముల దాకా అచటనే జీవించుదురు. నా సేవకుడు దావీదు వారిని శాశ్వతంగా పాలించును. నేను వారితో భద్రతాయుతమైన శాశ్వత నిబంధన చేసుకొందును. వారిని స్థిరపరచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరము వారి నడుమ శాశ్వతంగా నిలిచియుండును. నేను వారితో వసింతును. నేను వారికి దేవుడనగుదును. వారు నా ప్రజలగుదురు. నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతంగా నెలకొల్పినప్పుడు అన్యజాతులు ప్రభువైన నేను ఇజ్రాయేలును నా ప్రజగా ఎన్నుకొంటినని గ్రహించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, కాపరి మందను వలె ప్రభువు మనలను కాచి కాపాడుదును. కాపరి మందవలే ప్రభు మనల్ని కాచి కాపాడును. అన్యజాతి ప్రజలారా, మీరు నా పలుకు లాలింపుడు. దూర ప్రాంతముల వారికి నా పలుకు ఇట్లు వినిపింపుడు. నేను ఇజ్రాయేలును చెల్లా చెదరు చేస్తిని, కానీ వారిని మరలా ప్రోగు చేయుదును. కాపరి మందను వలె వారిని కాచి కాపాడుదును. అందరూ, కాపరి మందను వలె కాపరు మందను వలె ప్రభు మనల్ని కాచి కాపాడుదును. ప్రభు మనల్ని కాచి కాపాడును. నేను ఇజ్రాయేలులకు దాస్య విముక్తిని కలిగించితిని. వారి కంటే బలాఢ్యులైన వారి నుండి వారిని విడిపించితిని. వారు తిరిగి వచ్చి సియోను కొండ మీద సంతసముతో పాటలు పాడుదురు. నా ఔదార్యముగాంచి సంతసింతురు. అందరూ, కాపరి మందను వలె కాపరు మందని వలె ప్రభు మనలను కాచి కాపాడుదును. ప్రభు మనల్ని కాచి కాపాడును. నేను వారికి ధాన్యమును, ఒలీవు తైలమును, గొర్రెల మందలను, గొడ్ల మందలను బహుకరింతును. అప్పుడు యువతులు ఆనందంతో నాట్యము చేయుదురు. వృద్ధులు, యువకులు సంతసింతురు. నేను వారి శోకమును నాట్యంగా మార్చి వారికి ఓదార్పు దయచేయుదును. సంతాపముకు బదులుగా ప్రమోదము వసుకుదును. అందరూ, కాపరి మందను వలె కాపరి మందను వలె ప్రభు మనలను కాచి కాపాడుచుందును. ప్రభు మనలను కాచి కాపాడుచుండును. యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా.
యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా. జీవఊటయైన నిన్నే మరచితిని, జీవఊటయైన నిన్నే మరచితిని. నేను ఎండిపోయితిని, నేను ఎండిపోయితిని. నన్ను జీవింపచేయుమయ్యా, నన్ను జీవింపచేయుమయ్యా. యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా. యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా. ముళ్ళ కిరీటమును అయ్య నా కోసం ధరించితివి, రక్తధారలను అయ్య నా కోసం చిందితివి. ముళ్ళ కిరీటమును అయ్య నా కోసం ధరించితివి, రక్తధారలను అయ్య నా కోసం చిందితివి. యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా. యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 11వ అధ్యాయము 45వ వచనము నుండి 57వ వచనము వరకు. ఆ కాలములో మరియమ్మతో కలిసి వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించిరి. అంతటా ప్రధానార్చకులు పరిసయ్యులు సభను సమావేశపరచి, మనము ఏమి చేయుదమో, ఇతడేమో అనేక అద్భుత చిహ్నములు చేయుచున్నాడు, మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతనిని విశ్వసింతురు. అప్పుడు రోమీయులు వచ్చి మన పవిత్ర స్థలమును మన జాతిని రెంటిని నాశనము చేసెదరు అని చెప్పిరి. కానీ వారిలో ఒకడు, ఆ సంవత్సరము ప్రధాన అర్చకుడైన కైఫా, మీకు ఏమీయూ తెలియదు, జాతి అంతయు నాశనమగుట కంటే ఒక మనిషి ప్రజల కొరకు మరణించుటయే మీకు శ్రేయస్కరము కదా అనెను. ఈ మాటను తనంతట తాను చెప్పలేదు. ఆ సంవత్సరము ప్రధాన అర్చకుడు కనుక యేసు ఆ జాతి అంతటి కొరకై మరణింపనున్నాడని ప్రవచించెను. కేవలము ఆ జాతి కొరకే కాదు, చెల్లాచెదరైన దేవుని సంతానమును ఏకము చేయుటకు అట్లు మరణించునని పలికెను. కావున వారు ఆనాటి నుండి యేసును తుదముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి. అందుచే
యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగముగా సంచరించుట మానివేసెను. ఆయన అచట నుండి నిర్జన ప్రాంతము సమీపమునున్న ఎఫ్రాయిము పట్టణమునకు వెళ్ళి తన శిష్యులతో అచటనే ఉండెను. యూదుల పాస్కా పండుగ దగ్గర పడెను. అందుచేత ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తమను తాము శుద్ధి చేసుకొనుటకై పండుగకు ముందుగానే యెరూషలేమునకు వచ్చియుండిరి. వారు యేసు కొరకు వెదకుచుండిరి. దేవాలయమున ప్రజలు, నీకు ఏము తోచుచున్నది? అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ప్రధాన అర్చకులు, పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన వారు తమకు తెలుపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసు ఆరాధన, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన, త్రియేక దేవ వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవ ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునిచే మికిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గ్రామములో ఇద్దరు అన్నాదమ్ములు ఉండేవారు. ఆ అన్నాదమ్ముల మధ్య ఒక రోజున వారి యొక్క పొలము గురించి తగువ వచ్చింది. వారికి ఉన్నటువంటి పొలము దగ్గర మధ్యలో ఒక కాలువ ఉంది. కాలువ ఉండేటప్పుడు ఇరువురికి కూడా గొడవ, ఇది నాది, ఇది నాది అంటూ. అయితే ఒకరోజు ఒక వడ్రంగిని పిలిచి ఆ కాలువ మధ్య ఒక గోడను కట్టమన్నారు, లేదా గోడను నిర్మించమన్నారు, ఎవరిది వారికి ఉండాలని. ఆ వడ్రంగికి చెప్పిన తరువాత ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. సాయంకాలము వారిరువురు కూడా వారి యొక్క పొలము దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క వడ్రంగికి చెప్పినటువంటి పని కాకుండా వేరొక పనిని చూస్తూ ఉన్నారు. అదేమిటి అంటే, ఆ వడ్రంగికి చెప్పి ఒక గోడను కట్టమన్నారు, కానీ ఆ యొక్క వడ్రంగి ఏం చేశాడు? మంచి వంతెన ఏర్పాటు చేశాడు. ఇరువురు కూడా అటు ఇటు నడవటానికి, ఒకరి పొలము నుండి మరొకరి పొలములోనికి నడవటానికి ఆ మంచి వంతెన తయారు చేశాడు. ఇదేం చేస్తుంది అంటే, ఇరువురిని ఐక్యపరుస్తూ ఉంది, ఇరువురిని కలుపుతూ ఉంది. ఆ యొక్క రెండు పొలాల మధ్య ఉన్నటువంటి కాలువను ఆ యొక్క వంతెన ఏ విధంగా కలుపుతూ ఉందో, క్రీస్తు ప్రభువు కూడా చెల్లాచెదురైనటువంటి ప్రజలను, అనగా మనలను తన తండ్రిలో ఐక్యము చేయటానికి పిలుపునిస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన కొరకు తన యొక్క రక్తాన్ని చిందించి మన యొక్క పాపమును కడిగి నూతన జీవితాన్ని ఇస్తూ తన తండ్రితో ఐక్యపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మరణం మనందరి ఐక్యతకు మార్గము చూపిస్తూ ఉంది. క్రీస్తు మరణం మనందరికీ ఒక మార్గం. ఆ మార్గమే పుణ్య మార్గం, సన్మార్గం, దేవుని మార్గం. ఆ దేవుని మార్గములో ఏ విధంగా నడుస్తూ ఉన్నాము అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదటి పట్టణంలో దేవుడు ఇజ్రాయేలును ఏకం చేస్తానని, వారి మధ్య నిరంతర శాంతి నిబంధనను ఉంచుతానని వాగ్దానం చేస్తూ ఉండగా, సువార్తలో యేసు ప్రభువు మరణము ద్వారా చెల్లాచెదురైన దేవుని బిడ్డలందరూ ఒకటిగా చేర్చబడతారని మనం వింటూ ఉన్నాం. మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. మన యొక్క పాపమును తీసివేసి నీతిమంతులుగా, మంచివారిగా
తయారు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ ప్రభువు మన యొక్క దేవుడు. అదియే మనము ఈనాటి మొదటి పట్టణం ద్వారా వింటూ ఉన్నాం. చెల్లాచెదురైనటువంటి ఇజ్రాయేలు ప్రజలను నేను వారి యొక్క దేవుడను, వారు నా యొక్క ప్రజలు అని వాగ్దానము చేస్తూ వారిని ఐక్యపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరినీ కూడా ఐక్యపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు కేవలం ఇజ్రాయేలు ప్రజల కోసమే కాకుండా చెల్లాచెదురైన దేవుని బిడ్డలందరి కోసము, అనగా మనందరి కోసము ముందుకు వస్తూ ఉన్నాడు. తన యొక్క మరణము గూర్చి తెలిసినప్పటికీ కూడా తన యొక్క ప్రాణాన్ని ధారబోయటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మన విభేదాల నుంచి క్రీస్తు ప్రేమలో ఒకటిగా జీవించడమే మనకు ఇచ్చే పిలుపు. మన మధ్య ఉన్న విభేదాలను తొలగించుకుని క్రీస్తు ప్రేమలో ఒకటవ్వడమే మన యొక్క ఐక్యత, సఖ్యత, క్రీస్తు మార్గము. ఆ సఖ్యత, ఐక్యత అనేది క్రీస్తు మార్గము ద్వారా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ మార్గమే నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నాడు. ఆ సత్య జీవ మార్గమును తెలుసుకొని మనము ఈ యొక్క తపస్కాలములో ధ్యానము చేసినట్లయితే రేపటి నుండి రాబోయేటువంటి పవిత్ర వారములో మనమందరము కూడా నీతిమంతులుగా పరిశుద్ధ పవిత్ర శ్రమల ద్వారా క్రీస్తులో ఐక్యం అవ్వబోతూ ఉన్నాము. క్రీస్తు ద్వారా తన తండ్రిలో ఐక్యం అవ్వబోతూ ఉన్నాం. మరి ఈ 5 వారాలు కూడా మనము ఏ విధముగా ఆ క్రీస్తును అనుసరించి ఉన్నాము అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే మంద, ఒకే కాపరి, అది క్రీస్తు బలియాగపు ఐక్యత. క్రీస్తు మానవాళి రక్షణ నిమిత్తమై ఆ కాపరి అయిన దివ్య గొర్రెపిల్ల, క్రీస్తు అనబడే గొర్రెపిల్ల ప్రాణమును దారబోయటానికి సిద్ధపడ్డాడు. తన ప్రాణమును దారబోసి మానవులకు రక్షణను ఇస్తూ ఉన్నాడు. మానవులను ఒకటిగా చేస్తూ ఉన్నాడు. ఒకే కుటుంబముగా ఒకటి చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపరి తన మందను కాపాడునట్లు ప్రభువు మనలను కాపాడును. మనల్ని పోగు చేసే దేవుడు మనల్ని విడిచిపెట్టడని, ఆయన మనకు రక్షణగా ఉంటారని ఈనాటి కీర్తన ద్వారా, ఇర్మియా ప్రవక్త యొక్క మాటల ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మరలా నేను చెబుతూ ఉన్నాను, యావే దేవుడు పలికినటువంటి మాటలు, మీరు నా పవిత్ర ప్రజ, నేను మీ దేవుడను, మీరు నా సొత్తు. మరి ఆ సొత్తును ఒకటిగా చేస్తూ ఉన్నాడు, మనలను పవిత్రపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే చూస్తూ ఉన్నాము సువార్త పట్టణంలో లాజరును బ్రతికించిన తరువాత యూదుల నాయకులు యేసును చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు, కుట్ర పన్నుతూ ఉన్నారు. ప్రధాన యాజకుడైనటువంటి కైప తనకే తెలియకుండా ఒక మాటను ప్రవచిస్తూ ఉన్నాడు. జాతి అంతా నశించడం కంటే ప్రజల కోసము ఒక మనిషి చనిపోవడము మేలు. యేసు మరణము ద్వారా కేవలము ఆ జాతి మాత్రమే కాదు, లోకమంతటా ఉన్న దేవుని బిడ్డలందరూ ఏకమవుతారని యోహాను గారు ఈనాటి సువార్త పట్టణము ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈనాటి పట్టణాలన్నిటిలో ఉన్న ఒకే ఒక ప్రధాన అంశము ఐక్యత. మనము క్రీస్తు జీవితంలో చూసి ఉన్నాము, ఆయనను అవమానించినా, ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా, ఆయనను హేళన చేసినా దేవుని ప్రజల కొరకై, తన ప్రజల కొరకై తాను ముందడుగు వేసి అందరినీ కూడా చేరబిల్చుకొని ఉన్నాడు. అదే ఈరోజు చూస్తూ ఉన్నాము సువార్త పట్టణంలో. కొంతమంది ఆయనను చంపటానికి ప్రయత్నిస్తూ ఉండగా, కొంతమంది ఆయనను విశ్వసించి ఆయనను అనుసరించటానికి వచ్చి ఉన్నారు. మరి నీవు నేను ఈ రెండింటిలో ఎక్కడ ఉన్నాము? ఆయనను చంపటానికి ప్రయత్నిస్తూ ఉన్నామా, లేదా ఆయనను విశ్వసించి అనుసరించటానికి ముందడుగు వేస్తున్నామా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐక్యత మరియు త్యాగము అనేది క్రీస్తులో చూస్తూ ఉన్నాం. దేవుడు పలికినటువంటి వాగ్దానము ద్వారా క్రీస్తు ప్రభువు సువార్త పట్టణము ద్వారా లేదా నూతన నిబంధన ద్వారా ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. మరి మన జీవితాల్లో
మనం చూసినట్లయితే మన జీవితాల్లోని చీలికలు అంటే మనం మన కుటుంబాలలో సంఘములో విభేదాలను పెంచుతున్నామా? క్రీస్తు మనల్ని కలపడానికి రక్తాన్ని చిందిస్తే మనం మన మాటలతో ఇతరులను దూరం చేస్తూ ఉన్నామా? రెండవదిగా, దేవుని ప్రణాళిక గొప్పది. శత్రువు అయినటువంటి కైఫా యేసును నాశనం చేయాలనుకున్నారు, కానీ దేవుడు ఆ దుష్ట ఆలోచనను లోక రక్షణకు మార్చాడు. మన జీవితంలో వచ్చే కష్టాలంతా కూడా దేవుని మేలు కొరకే, దేవునిని మహిమపరచడం కొరకే. అందుకే క్రీస్తు ప్రభువు తాను మరణించబోతున్నాడని తెలిసినప్పటికీ కూడా దేవుని సంకల్పాన్ని, దేవుని ప్రణాళికను నెరవేర్చటానికి ముందడుగు వేశాడు. మానవాళి పాప భారములన్నింటినీ కూడా తాను మోసి లోక రక్షణను ఇస్తూ ఉన్నాడు. అందుకనే క్రీస్తు యొక్క మాటను మనము గ్రహించాలి. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిచ్చదను అంటూ ఉన్నాడు. ఆ యొక్క విశ్రాంతి మన కష్టముల నుండి విడుదల, మన బాధల నుండి విడుదల, మన యొక్క అనేకమైనటువంటి అనవసర విషయాల నుండి విముక్తిని ఇస్తూ ఉన్నాడు. మన కష్ట నష్టాలను తీసివేసి నూతనత్వాన్ని ఇస్తూ ఉన్నాడు మన లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువు. మరి మనము మన యొక్క ఇరుగు పొరుగు వారి మధ్య ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? శత్రువు అయినటువంటి కైఫా దేవుని రక్షణ ప్రణాళికను ప్రవచించాడు. మరి క్రీస్తును అనుసరిస్తున్నటువంటి మనము, క్రీస్తు ద్వారా మేలులు పొందుతున్నటువంటి మనము ఏ విధంగా ఆ క్రీస్తు కోసము సాక్ష్యం ఇస్తూ ఉన్నాం? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు మనము ఆ క్రీస్తు కోసము ఏ విధంగా సాక్ష్యం ఇవ్వాలని ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటే, మనం ఒకే మందకు చెందిన వారము, క్రీస్తు అనబడే మందకు చెందిన వారము. ఆ మందలో ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా క్రీస్తు రక్తములో కడగబడిన మనమందరం దేవుని బిడ్డలమే అని స్పృహ మనకు ఉండాలి. దేవుని బిడ్డలం అని తెలుసుకున్నప్పుడే ఈ లోకములో దేవుని రాజ్యములో జీవించగలం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి చివరిగా కొన్ని ముఖ్యమైన సందేశాలు లేదా మాటలను గ్రహించుదాం. ఆ యొక్క మాటలు ఏమిటంటే నేటి పఠనాల ద్వారా మనము క్లుప్తంగా గమనించవచ్చు. మొట్టమొదటిగా, చెల్లాచెదురైన వారిని ఏకం చేయడం, గ్యాదరింగ్ ద స్కేటర్డ్. నీ కుటుంబము నుండి, నీ సంఘము నుండి, నీవు జీవిస్తున్న ప్రాంతము నుండి ఎంతోమంది అవిశ్వాసులుగా జీవిస్తూ ఉంటారు. ఎంతోమంది కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషం, అసూయ, స్వార్థం అనేటువంటి చెడు గుణాలతో బానిసలైపోతూ ఉన్నారు. మరి వారిని నీవు ఏ విధంగా క్రీస్తు అనే మార్గంలోనికి, క్రీస్తు విశ్వాసాన్ని నీవు బయలుపరుస్తూ ఉన్నావు? నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలను అని పలికే కంటే 10 మందికి క్రీస్తును తెలియచేయడమే నిజమైన సాక్ష్యము. మరి ఏ సాక్ష్యాన్ని నీవు ఇస్తూ ఉన్నావు? ఈ లోక సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నావా? క్రీస్తు లోక సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? రెండవదిగా, శాంతి నిబంధన, నూతన హృదయం, ఏ కవనెంట్ ఆఫ్ పీస్. క్రీస్తు ప్రభువు శాంతి సమాధానములను మనకు అందిస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ తన శాంతిని మనకు దయచేస్తూ ఉన్నాడు. ఆ ప్రభువు యొక్క శాంతిని పొందుతున్నటువంటి నీవు ఇతరుల మధ్య నీవు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు? శాంతియుతముగా జీవిస్తూ ఉన్నావా? లేదా కోపము, ద్వేషాన్ని పెంచుకుంటూ జీవిస్తూ ఉన్నావా? ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకని? శాంతి సమాధానము లేకపోవడం వలన, ఒకరిని ఒకరు అర్థము చేసుకోకపోవడం వలన. నీవు నీ కుటుంబములో నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రుల మధ్య ఏ విధంగా అర్థము చేసుకొని జీవిస్తూ ఉన్నావు? క్రీస్తు తన తండ్రిని గ్రహించి తన తండ్రి ప్రణాళికను నెరవేర్చటానికి ముందడుగు వేశాడు. మరి నీవు నీ కుటుంబం నుండి
బయటకు ఏ విధంగా వస్తూ ఉన్నావు? మూడవదిగా మానవ కుతంత్రం, దేవుని ప్రణాళిక. హ్యూమన్ ప్లాట్స్ వర్సెస్ డివైన్ ప్లాన్స్. దేవుని యొక్క ఆలోచనలు అన్నీ మనకు అనుకూలముగా ఉండవు. దేవుడే అన్నీ సమకూరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకరి మరణం అందరికీ జీవం, అది క్రీస్తు మరణం. దేవుని నివాసం మన మధ్య ఉంటూ ఉంది. ఆ దేవునితో మనము జీవించినట్లయితే దేవుడే మనలను కాపాడుతాడు, సంరక్షిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పవిత్ర వారములోనికి ప్రవేశిస్తూ ఉండగా మనలను మనము శుద్ధీకరించుకొని ప్రభువునకు నిండు మనస్సుతో, నిండు ఆత్మతో మన యొక్క కానుకలను, మన యొక్క హృదయాలను సమర్పించుకొని మనసారా ఆ యొక్క ప్రభువును ప్రార్థిస్తూ ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొందాం. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం, ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం, ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కల్పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము ఉపవాసము చేయుచు సమకూర్చిన ఈ కానుకలు నీకు ఆమోదయోగ్యము కావలనని ప్రార్థించుచున్నాము. ఇవి మాకు పాప పరిహార సాధనములుగా ఉపకరించి నీ కృపను పాత్రలను చేయునుగాక. నీవు వాగ్దానము చేసిన శాశ్వత రక్షణము మాకు ప్రాప్తించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడివారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా
ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పోలా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తురాలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా. కమనీయ విందు, ప్రభుయాగ విందు, బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు, ప్రభుయాగ విందు, బలి పూజ వేడుకగా. రండి దైవ జనమారండి, ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు, నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు, నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా.
కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన నవరించండి, నీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతుల దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. చెల్లాచెదురైన దేవుని సంతానమును ఏకము చేయుటకే క్రీస్తు మరణము నాకు అప్పగింపబడెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము అత్యంత వినయముతో నీ ఘనతను ప్రార్థించుచున్నాము. నీవు నీ కుమారుని అతి పవిత్రమైన శరీర రక్తములతో మమ్ము పుష్టిగా పోషించుచున్నావు. కావున అతని దివ్య జీవములో కూడా భాగస్థులగునట్లు మాపై కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం నన్ను ఆవరింప, కష్టం దుఃఖం నన్ను ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా
మాత మా కోసం ప్రార్థించు మేరీ మాత అమ్మా అమ్మా మేరీ మాత మా కోసం ప్రార్థించు మేరీ మాత మా కోసం ప్రార్థించు మేరీ మాత మా కోసం ప్రార్థించు మేరీ మాత